టీడీపీ పోలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో కీలకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఆపరేషన్ సింధు టీమ్ కు పోలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. పద్మభూషణ్ గ్రహీతగా బాలకృష్ణను అభినందించింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మహానాడుకు ముందుగా అన్ని జిల్లా కమిటీలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. జూన్ 12 నుంచి 1,00,000 మందికి కొత్త వితంతు పెన్షన్లు అందించనున్నట్లు ప్రకటించింది. 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగానే డబ్బులు ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది. గ్యాస్ తీసుకోవాలా వద్దా అన్నది లబ్ధిదారుడి ఇష్టంపైనే వదిలేసింది. కేంద్ర ఇన్స్టాల్మెంట్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని కొనసాగించనుంది. త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 3 టర్ములు మండలాధ్యక్షులుగా ఉన్నవారిని అదే పనిలో కొనసాగించకూడదని నిర్ణయించింది. అర్హత ఆధారంగా వారికి ప్రమోషన్ ఇవ్వాలా లేదా వేరే కమిటీలోకి తీసుకోవాలన్న అంశంపై ఆలోచించనున్నది.